రాయలసీమలోనే మొదటి పురపాలక సంఘంగా పేరు పొందిన కర్నూలు జిల్లా ఆదోని పురపాలిక అభివృద్ధి పనుల్లో మాత్రం వెనకే ఉంది. రహదారి విస్తరణ చేపట్టి ఏళ్లు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న పరిస్థితి కొనసాగుతోంది. ఇరుకుగానే జనసంచారం ఉన్నా పట్టించుకునే నాథుడే లేడు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో 2 లక్షల జనాభా ఉన్నారు. ప్రధాన రహదారులైన షరాఫ్ బజార్, ఝాన్సీ లక్ష్మీభాయ్ మార్కెట్, పండిట్ నెహ్రూ రహదారుల విస్తరణ కోసం కొలతలు వేసి ఏళ్లు గడుస్తున్నాయి. ప్రతి సంవత్సరం విస్తరణ పనులు మొదలుపెట్టి అక్రమ కట్టడాలు తొలగిస్తున్నారు. పెద్ద దుకాణాల వద్దకు వచ్చేసరికి వెనకాడుతున్నారు. రాజకీయ జోక్యంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోతున్నాయి. జనాభా పెరిగినా రహదారులు విస్తరించకపోవడం వల్ల పట్టణంలో తిరగాలంటేనే ఇబ్బందిగా ఉందని స్థానికులు చెబుతున్నారు. గత 6 నెలల నుంచి సర్వే జరగడం అయినది. పరిస్థితి చూస్తే ఎక్కడ చూసినా రోడ్డు ట్రాఫిక్ సమస్య విచిత్రంగా ఉంది. ముఖ్యంగా ఉదయం 9 నుంచి 11 వరకు స్కూల్ పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఇబ్బందులు చాలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాలుగా డబ్బు ఇక్కడ కేటాయించి జరుగుతుంది. కానీ పనిచేసే వాళ్ళు ఎవరు లేరు, పట్టించుకునే నాదుడు లేడు. టౌన్ అభివృద్ధి చేయాలని కోరుతున్నాము. సర్వే ప్రకారంగా తీసుకుంటే వీళ్ళేమో సర్వే చేస్తారు, ఒకరోజు సర్వే చేస్తారు, వెళ్ళిపోతారు. అది జనాలు భయభ్రాంతులు గురవుతారు. అసలు డెమాలిష్ అనేది చేయడం లేదు. ఒక రోజు చేస్తారు, దాన్ని మరి పెండింగ్ పెడతారు. దుకాణాల వాళ్ళు చాలా నష్టపోతున్నారు. ముఖ్యంగా తర్వాత ఈ పెద్ద దుకాణాలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీ అండ నాయకులు వాళ్ళు వీళ్ళు కోర్టు స్టే తెప్పించి అది అక్కడిదాకే ఆపేసి ఎవరికి వాళ్ళకి డబ్బులు ముడుతున్నాయి. ఇక్కడ అంటే ఇక్కడ ఉండే అధికారులు సరిగా లేరు, వ్యవస్థ సరిగా లేదు. ఇక్కడ 1947లో ఆదోనిలో 40 అడుగుల రహదారులుండగా ప్రస్తుతం అవి మరింతగా కుచించుకుపోయాయి. ఇరుకు రహదారుల్లో 2 వాహనాలు ఒకేసారి వెళ్లలేని పరిస్థితి. ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉండడం వల్ల జనం రోడ్డు మీదకు రావాలంటే భయపడుతున్నారు. కేంద్రం నుంచి నిధులు వచ్చినా అభివృద్ధి పనుల్లో మాత్రం అవినీతి సహా వివిధ కారణాలతో ముందడుగు పడటం లేదు. రోడ్లు విస్తరణ చేస్తామని చెప్పి మున్సిపల్ అధికారులు కూడా రోడ్ మార్కింగ్ వేయడంతో పాటు చిన్న రోడ్లను పెద్ద ఎడల్పు చేస్తామని చెప్పి మార్కింగ్ వేసినారు. కానీ 2 షాపులు మాత్రమే పగులుకొట్టి ఆదోనిలో మున్సిపాలిటీ అలాగే రోడ్లు చిన్నగా ఉన్నాయి. అధికారులు వచ్చిన నిధులను సగం పంచుకొని ఇక్కడ ఉన్న అధికారులు వాళ్ళే పంచుకొని కాసి వచ్చే నిధులను కూడా వాళ్ళే సక్రమంగా నిధులు అమలు చేయకున్నట్ల ఎలా ఉండే రోడ్లు అలాగే. ముఖ్యంగా పట్టణంలో ఎంఎం రోడ్లో చాలా అటువంటి దుకాణాలు ఉన్నాయి, చాలా హోటళ్లు ఉన్నాయి, చాలా లాడ్జులు ఉన్నాయి. వాటి మీద అధికారులు దృష్టి సారించకుండా అధికారులు కేవలం ఈ రాజకీయ జోక్యంతో రాజకీయ నెపంతో ఈరోజు వీటి మీద చర్యలు తీసుకోకుండా ఈరోజు వదిలేస్తున్నారు. దాని మీద రాష్ట్ర స్థాయి అధికారులు దృష్టి సారించి ఈ వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాయలసీమలో అనేక మున్సిపాలిటీలు అభివృద్ధి బాటలో నడుస్తున్న పురాతన ఆదోని పురపాలక సంఘం మాత్రం ఇప్పటికీ వెనకబడే ఉందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, నేతలు ఆదోని అభివృద్ధికి సహకరించాలని పుర ప్రజలు కోరుతున్నారు.